ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు మీరు తీసుకోండి, కేసీఆర్ ఇచ్చే ₹1,00,000 తీసుకోండి, డిసెంబర్ 9 నాడు తీసుకోండి అని గత ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి అబద్ధాలు చెప్పి దొంగ మాటలు చెప్పి రైతులను నట్టేట ముంచి ఇలా రైతులు బ్యాంకులలో చెప్పులు పట్టుకొని తిరిగేంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ₹1,00,000 1,50,000 వరకు వేసిరని అంటారు, అది సుధా నమ్మకం లేదు. 2 లక్షలు పైన ఉన్న వాళ్ళకి ఇంతవరకు మీరు మిత్తి కట్టుకోరు, అసలు కట్టుకోరు అని రైతులను మభ్య మాటలు చెప్పి మోసం చేసి రైతులను వెంటాడి చీల్చి చెండాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటుండంటే మేము ఇంకా గత రానున్న రోజులలో మేము చేస్తాం, తొందర పడకండి రైతులు అంటుండు. గత రానున్న రోజులు అంటే ఇంకా 4 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళ ఇంతవరకు మాకు క్లారిటీ లేదు. మేము బంగారాలు భార్యల మీద మెడల మీద బంగారం వేరే బ్యాంకుల కుదబెట్టుకొని ఈ గ్రామీణ బ్యాంకులలో అసలు మిత్తి వడ్డీ పైది కట్టుకుని ఈ బ్యాంకు చుట్టూ తిరగడం జరుగుతుంది. ఈ బ్యాంకులలో సుద్ధా ఏమంటారు అంటే ఈ బ్యాంకులకు మరి గవర్నమెంట్కి ఏమో కనెక్షన్ ఉన్నట్టుంది, వీళ్ళు మొత్తం ఇస్తాం మొత్తం కట్టేయండి అని వీళ్ళు అంటారు. కట్టినాక వీళ్ళే అంటారు పైన వాళ్ళలేదు డబ్బులు వాళ్ళలేదు అని వాళ్ళు అంటారు. ఇందుకు ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు రైతుల తెరువు వస్తే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడే రైతులతో పెట్టుకుంటే అట్టరి ఫెయిల్ అయ్యి ఇలా ఆంధ్ర దిక్కు పోయిండు. మీరు సుద్ధా తెలంగాణ రైతాంగంతో పెట్టుకున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ సరిగా పనిచేయలేక వెళ్ళిపోయారు. కేసీఆర్ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి లెక్క చేస్తే కేసీఆర్ దాంట్లో 1% మీరు ఇంతవరకు చేయలేదు. 6 గ్యారంటీలు ఇంతవరకు మీరు ఒక్క గ్యారంటీ అమలు కాలేదు. బస్సులు అన్నారు, బస్సులు ఫెయిల్ అయినాయి. 2500 ఇంట్లో మహిళలకు అన్నారు, అది ఫెయిల్ అయింది. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అది ఫెయిల్ అయింది. రైతులకు ఉచిత కరెంట్ అన్నారు, అది ఫెయిల్ అయింది. బ్యాంకు రుణాలు అన్నారు, అది ఫెయిల్ అయింది. మీరు ఏది చెప్పినా జనాలు రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మీ తల తాకట్టు పెడతారు. మీ ఎమ్మెల్యేలు పార్లమెంట్లో మీరు ఢిల్లీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ తలలు తాకట్టు పెట్టైనా మమ్మలను ఈ రైతాంగానికి రైతులు 24 గంటలు బావి దగ్గర పని చేసుకొని ఎడ్లు వ్యవసాయం వదిలిపెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. కానీ తిరుగుతున్న వాళ్ళకు ఇంత శరణం కలుగుతలేదు. అదే పార్లమెంట్ ఎంపీల కొడుకులకు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకు మాత్రం మాఫీ వర్తించాలా, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు చేసుకున్నటువంటి ఘనత వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంతవరకు అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా వాళ్ళ కొడుకులైనా వాళ్ళ రిలేషనే కానీ ఇంతవరకు వ్యవసాయం చేసిన చరిత్ర వాళ్ళకి లేదు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వాలను పోల్చుకొని మీరు అట్లా చేసి ఇట్లా చేసినట్టు కానీ వాళ్ళు నాగలు పెట్టిన చరిత్ర లేదు. వాళ్ళకి ఏ చరిత్ర లేదు. ఈ రైతాంగం తలుచుకుంటే మీరు గత 8 నెలలు అవుతుంది, ఇంకొక 8 నెలల్లో మీరు అట్టర్లీ ఫెయిల్ అవుతారు. ప్రభుత్వం కూలిపోతుందని చూద్దాం. నేను ఈ బ్యాంకు ముందట నేను ఛాలెంజ్ చెప్తున్నా. నేను ఒక రైతు బిడ్డనే.